అనురాధ నేను హరిత రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో అసలే చెప్పలేం. రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సొంత పార్టీలోనే ఆయనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుందేమో ఇలా విమర్శన పరంగా. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే మళ్ళీ వివాదాస్పదం అయిపోయింది అనిపిస్తుంది. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే. సో మరి అక్కడ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ అధికారాన్ని అనుభవించడం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఇలా 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచి మా పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు మా పార్టీలో రాజీనామా కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడంపై ఆయన అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ స్పీకర్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పింది. మరి ఇలాంటి అంశాల మీద స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 4 వారాల్లోగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కానీ ఇక్కడ 6 నెలలు గడుస్తున్నా కూడా ఏ విధమైన స్పందన స్పీకర్ నుంచి లేకపోవడంతో మళ్ళీ హరీష్ రావు గారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరెవరో ఒకసారి చూద్దాం. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఇక్కడ మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, కాళే యాదవ్ చేవెళ్ళ, కృష్ణమోహన్ గద్వాల్, అరికపూడి గాంధీ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని సంప్రదించడం జరిగిందంట. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి స్పందన లేకుండా మీరు నార్మల్గా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో రాయబారం నడిపిస్తున్నారంట. మీరందరూ కూడా స్తబ్దుగా ఉండండి, ఇక్కడ ఈ అంశం మీద ఎలాంటి స్పందన చేయొద్దు, కానీ వచ్చిన రోజు చూసుకుందాం అన్నట్టు ఏదో సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ అంత ఫలించినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పార్టీ తరపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి అండ దొరకట్లేదని కూడా కొన్ని వర్గాలు అయితే మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా 8 మంది కూడా అసంతృప్తిగా ఉండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.